అదే స్టార్ట్ అవుతుంది తండ్రి శంకరుడు 10,000 మరి వంచలో నా తల్లి పార్వతి 10,000 మరి ఇరంగా పగిలిగా అంటైకంగా ముట్టైకంగా తగిలింగా తగ్గుతాను మోసంగా స్థిరంగా 10,000 తల్లి డొడల ఎల్లు 14 10,000 కదా మరి రావాలవాడ ముఖ్యలవాడ నా దైవ 10,000 మరి యొక్క లక్ష్మి చెంచు లక్ష్మి అన్నలు 4,000 నుంచి నాన్నదై మర్దలరా 10,000 మరి వాళ్ళరా 10,000 మరి యొక్క కంసలి అందరూ 10,000 మరి మంగళింగవరి నేను మంగళింగవరి బాబు ఏంటి బిడ్డ సంతోషం అనేది ఎక్కడందో మాకు లేదురా వారి 6 వాటాల విధానములతో మీరు సంతోషం అని మీరు సంతోషపడుతున్నారు తప్ప ఏ ఆలయం లోపటైనా వచ్చే భక్తులతోనే కానీ అందరు భక్తులు వస్తున్నట్టే కానీ ఎవరి లోపల సంతోషం అనేది లేదు. మాకు సంతోషం అనేది లేదురా వారి చేసేటి చేస్తున్నారు బిడ్డ. మీ సంతోషమే కాదురా వారి మాకు కూడా సంతోషం ఉండాలన్న విధానంలో కూడా చేస్తేనే మాకు సంతోషం రావాలి. విధానం సంతోషం అంటే ఇప్పుడు ఎవరికి సంతోషం లేదని వాళ్ళు సంతోషంగా చేపట్టయితే ఆగుతలేదు చేస్తున్నామా లేదా ఈ విధానం ఆ విధానం అనేది కాదురా వారి మీకెంత సంతోషం అనిపిస్తుందో దాంట్లో మాకు కూడా అంత సంతోషం అనేది కూడా ఉండాలి రావాలి. అప్పుడే మాకు కూడా సంతోషం అన్న విధానం ఉంటుంది బిడ్డ. ఏడవారి ప్రతి గడియ మాకు సంతోషం అనేది లేదు. చెప్పేది ఇంత విధానంగా వచ్చి చెప్పి మీకు ఆరోగ్య విధానాలకు జవాబిస్తున్నా కూడా మీరు అది చౌనందు పెట్టకుండా ఏ విధానం ఇది చేసుకోకుండా నష్టపోతుంది మీదే కదా వారి. కొన్న దేవతల పూజ అని చెప్పి వాగ్దానం ఇస్తూనే ఉన్నాం బిడ్డ. మరి కొంతమంది చూస్తే ఏ విధానంగా వారి ప్రతి ఒక్కరు కూడా చేస్తే ఆ విధానం సరైన విధానం ఉంటుంది రా వారి. మరి నా శాఖ విధానం అన్నం చెప్పిన మా అక్క చెల్లెలు అందరు కూడా మాకు శాఖ విధానం కావాలని చెప్పి జవాబు ఇచ్చినాం వారి. శాఖ విధానం అప్ప చెప్తలేరు బిడ్డ. మేము అడిగింది ఏ విధంగా కొండలు కొట్టి పిండుంటలు చేసి పెట్టమని లేదు కదరా వారి. లోకానికంతా అడిగింది బిడ్డ. నా అల్లం శాఖలు బెల్లం శాఖలు బిడ్డ అడిగింది ఇదే కదరా వారి. అల్లమేమి విధానం కాదు కదరా వారి. చిక్కడి విధానం అడిగినాము, శాఖ విధానం అడిగినాం. అది మా గురించి కాదు కదరా వారి, మీ లోకం గురించే బిడ్డ. ఏ రోజైనా ఎక్కడ విధానం ఇచ్చినా మేము చెప్పిన దాంట్లో ఏ విధానం ఇది కాలేదు కదా వారి. నష్ట విధానం మీకే జరుగుతుంది కదా బిడ్డ. ఎందుకు ఆ విధానం మీరు చేస్తలేరు బిడ్డ లోకం అంతా కూడా. వాళ్ళకి అనుకూలంగా ఉందా లేదా వాళ్ళకి ఏ విధంగా ఉందో తెలియదు కదా. ప్రతి సంవత్సరం అయితే ఏ విధంగా మీకు శాఖలు వస్తారు బోనం అప్ప చెప్తే ఈ దీవెనార్థి గురించి వస్తారు. మళ్ళీ వాళ్ళ లోపల ఆ విధానం జరుగుతుంది ఎందుకు జరుగుతలేదన్నది కాబట్టి ఇది ప్రతి ఒక్కరు కూడా ఈ గడియ కాదు చెప్తున్నా గడియ చెప్తూనే ఉంది. చేయకపోతే విధానం ఏంది అనేది బిడ్డ. హస్తాలు కాలిన తర్వాత అయ్యో మాకు ఈ విధానం అయిందని బాధపడి కూడా కూర్చుంటుండ్రు తప్ప బాధపడిన మనిషి మళ్ళీ ఇదే విధానం చెప్తే ఇదంతా ఏం విధానం అని మీరు అనుకుంటుండ్రు. కానీ ఇది చెయ్యాల్సిందే వారి. మీ లోకం ఎంతవరకు ముందుకు పోయినా మా విధానం మాకు చేస్తుంటేనే రాని విధానం మీకు ఏ విధానం రక్షణ ఇవ్వాలనో ఆ విధానం ఇచ్చుకుంటూ వస్తుంది కదా. శాఖ విధానం కావాల్సిందే బిడ్డ. పప్పు బెల్లాలు శాఖ విధానం మాకు. మన దేవతల పూజ విధానము నాకు నవరాత్రులలో కూడా నాకు పచ్చని అన్నముతోని నాకు బోనం కావాల్సిందే రావాలి. అన్ని పొలిమేర్ల ప్రతి ఒక్కరి లోకానికే జవాబిస్తున్న వారి. నాకు ఏ విధానంగా పచ్చగా బోనం విధానం అప్ప చెప్తారో ఆ విధానంగా లోకల్లో భూమి మీద మరి భయంకర విధానం రాబోతుంది బిడ్డ. ఆ విధానంగా నాకు అప్ప చెప్పిన విధానంగా ఉంటే ఏది కూడా రాకుండా నీ జవాబు ఎత్తుకుంటారా వారు. సరే తల్లి, ఇప్పుడు మీరు ఇచ్చిన వాగ్దానము ఎంతవరకు అందరికి తెలియజేయాలి చేస్తాను. కానీ ఇంకా కొన్ని ఆలయాలు మళ్ళీ ఆడ కూడా అందరూ ఇదే విధంగా ఇచ్చి ముందుకు రప్పించి మళ్ళీ వచ్చే ఆటంకాలు మానవుల్లో కొంచెం నిలకట్టు చేసి వాళ్ళ మనసును కూడా మీకు వచ్చేలాగా చేసుకోవాలి. ఇప్పుడు అందరి నుంచి అవుతలేదని మీరు అంటారు. కానీ అందరినీ కూడా ఆ విధంగా జవాబు తీసుకుంటే వాళ్ళకి ఈ విధంగా ఉన్నదంటే వేస్తారు. కానీ వాళ్ళ లోపల అయితే ఎవరు పట్టుకట్టుకోలేదు. గట్టే విధానం అంటే తల్లిగా చెప్పుతున్నప్పుడు బిడ్డలుగా మీరు వినాల్సిందే. వారి ఆపద వచ్చినప్పుడు మరి అమ్మాని నమస్కరించరా బిడ్డ. మరి అదే విధానంగా ఇప్పుడు చెప్తున్నప్పుడు అదే విధానంగా మాకు చెయ్యాల్సిందే వారి పూజ విధానం. చేస్తాము. ఇప్పుడు మేము ఎంతవరకు తెలియజేయాలి చేస్తాం, జనానికి కాదు అని అంటలేము.
మీరు ఇచ్చే ఈ వాగ్దానాల్లో కొంచెం ఏదైనా వాళ్ళకి అటువంటి ఆటంకాలు ఉంటే కొంచెం నిలకడై క్షమించి మీ దిక్కు ఇది చేసుకోవాలి తల్లి. నేను చేసుకునేది చేసుకుంటా బిడ్డ, మీకు చెప్పేది మీకు చెప్పిన వారి అది చేయాల్సిన బాధ్యత మీరు చేయండి బిడ్డ. తల్లిగా నేను కూడా ఏ విధానంగా చేయించుకోవాలి, ఏ విధానంగా చూడాలి, ఆ విధానంగా నేను జవాబిచ్చుకుంటూ వస్తున్నా వారి. కాబట్టి నిన్నటి గడియ కూడా అమ్మ ఇచ్చింది, నేను చేస్తాను, గంగ పూజ ఇచ్చింది, వనదేవతలకు ఇచ్చింది. అవునా మరి తను ఇచ్చింది కూడా గంగ పూజ విధానము. మరి లోకమందు తాగిన గంగ విధానంలో చెడు విధానం రాబోతుందనే కదా బిడ్డ ఆ విధానాన్ని జవాబిచ్చింది. మరి ఆ చెడు విధానం ఆగాలంటే గంగ పూజ చేయాల్సిందే వారి. పచ్చని గాడ్పు విధానానికి వనదేవతల పూజ విధానం జవాబిస్తున్నాం. మీరు ఏ విధానంగా తనకి పూజ విధానం వనదేవతలు చేస్తారో వారి ఆ విధానంగా మీకు చెడు విధానం అనేది పోయి చన్నని మంచి ఆరోగ్య విధానంగా ఉంటారు కదా బిడ్డ. మీరు చేస్తాము మా వీటికి ఇప్పుడు మీ నుంచి అనుమతి తీసుకొని జనాలందరినీ కూడి చేసి మేము ఏ విధంగా చేస్తాము, ఈ యంత్రంలో మీరు ఇచ్చిన వాగ్దానం ఎంతమందికి తెలియజేయాలి చేస్తాం. అని ఇప్పుడు వచ్చే గంగుత్కాల్లో కూడా చాలామందికి లీనమే అవుతుంది కదమ్మా, అది కూడా కొంచెం నిరుకట కావాలి. మేము ఆపేది మేము ఆపుకుంటూ వస్తాం రా వారి. మీ నుంచి మీరు చేయవలసింది కూడా మీరు చేయాల్సిందే బిడ్డ. అది మాకు ఇస్తున్న వాగ్దానం లోక కళ్యాణం కన్నా ఇక్కడ లోక కళ్యాణంకి ఎంతవరకు చేయాలో మీరు చెయ్యరి అన్నది మేము చేస్తాం. ఇంకా జనాంతం చేయించుకునేది తెలియజేస్తాం. వాళ్ళకి ఏదైనా ఆటంకం ఉంటే అటువంటివి ఇది చేసి మీరు సత్యాన్ని అనేది ఇది చేసేసింది. మీరు తెలియజేసింది ఎంతవరకు అన్నదో వాళ్ళకు కూడా తెలుసుకోవాలి. సరే వారు చెప్పింది మేము చేస్తాం. అది ముందు గంగ పూజ చేయాలన్నా వనదేవత పూజ చేయాలన్నా చేస్తాం. మేము అదే విధంగా అడుగుతున్నాం. కొంచెం గంగుత్కాలతో ఆ విధంగా నష్టం కాకుండా కూడా ఆపరు. ఈ గడియల్లో మళ్ళీ మీతోనే అనుమతి తీసుకొని ముందు వనదేవతలకు చేయాలన్నా గంగమ్మకు చేయాలన్నా చేస్తాం. అదేవిధంగా మీరు ఇచ్చిన ఈ వాక్యాలన్నీ అందరికీ తెలియజేసేది చేస్తాం. సరేనమ్మా, అందరి నుంచి ఏదైనా తప్పులు ఉంటే క్షమించి. తప్పు విధానము అంటే బిడ్డ మీరు ఏ విధానంగా వచ్చినా మా పూజల విధానం మాకు జరగాల్సిందే వారి. మాకున్న 4 కాళ్ళ జీవులు అప్పచెప్పడమే లేదురా వారి. మాకున్న దూతలకు మరి అప్పచెప్పాలి కదా వారి. ఏ విధానం వెనుక ముందు విధానం, ఈ విధానం ఆ విధానం అంటే కాదు కదా బిడ్డ. మరి మీరే మీకు అర్థమయ్యే విధానంగానే జవాబిచ్చుకుంటూ వస్తాం రా వారి. మీ కోలేని లోపల మీరు మంద ఉంటారు బిడ్డ. మరి అందరూ ఒకటే విధానం స్వీకరిస్తారా బిడ్డ? భోజన విధానం దేని దానికే కదా బిడ్డ. మీరు ఆరోగ్య విధానాలు వీలమైనప్పుడు మరి ఔషధం స్వీకరిస్తేనే కదా బిడ్డ మీరు ఆరోగ్యంగా ఉండేటప్పుడు. ఏ విధానం ఆ విధానం లోకం మీద జరగాల్సిందే వారి. మీ భయ విధానంతో మీరు పెట్టుకొని మీ ఆరోగ్య విధానాలు మీరు కూడా చెడగొట్టుకుంటారు వారి. ఎందుకు భయపడుతున్నారు బిడ్డ? నిత్యం ఏ కోలేళ్ళ లోపటైనా మేము అన్ని రూపాలలో మేము ఉన్నాం కదా బిడ్డ. మీ దైవానికి మీరు కోలేళ్ళ లోపల ఏ విధానంగా నమస్కరిస్తారో వాళ్ళకి చేసేది వాళ్ళకి నమస్కరించుకుంటా భయ ఆందోళన తొలగొట్టుకొని సంతోషంగా ఉండుండి వారి. భయము కలిగించేది ఒక పక్క భయ విధానము అంటే మరి అంత భయపడే విధానము ఉన్నాం కదా బిడ్డ. ప్రతి ఒక్క విధానానికి జవాబిచ్చుకుంటూ వస్తున్నాం కదా వారి. మీరు ఉండాలో కొంచెం మాకు కూడా అనుకూలం అనేది కావాలి తల్లి. అనుకూలమన్న విధానము అంటే చూడు బిడ్డ, మరి అందుకే కదా బిడ్డ మాకంటూ అనుకూల విధానం అంటే రోజుడి గడి అంటే ఏ మంద రావడానికి ఈ గడియ కాకపోతే రేపటి గడియ కాకపోతే రేపటి గడియ అని జవాబిస్తారని కదా బిడ్డ. గడియ ఒక విధానం మాకు ఈ పూజ ఈ గడియకి ఈ పూజ కావాలి, ఈ గడియకి ఈ పూజ కావాలని జవాబిచ్చింది. ఎందుకంటే మీరు అందరూ కూడి ఉంటారు కదా బిడ్డ. ఏదైనా చెప్తే చేసుకొని సంతోషపడతారని చెప్పి జవాబిచ్చేది వారి. కొంచెం మాకు కూడా లక్ష్మీ కటాక్షం అనేది వస్తే కన్నంత ఇచ్చారు. లోక కళ్యాణానికి అడుగుతున్న వాగ్దానం గంగమ్మది వనదేవత పూజ చేస్తాం. అందరూ ఆరోగ్యంగా ఉండాలి, ఎవరింటికి ఏం నష్టం కావాలి.